मारे दल्ले मायो येसु गुगेरिया रे मारो दल विगो हुशी गुगेरिया गुगेरिया मारे दल्ले मायो येसु गुगेरिया रे मारो दल विगो हुशी गुगेरिया गुगेरिया मारे वासुलो येसु गुगेरिया रे मारे वासु मरो येसु गुगेरिया गुगेरिया मारे वासु आयो येसु गुगेरिया रे मारे वासु मरो येसु गुगेरिया गुगेरिया मारे वासु लोईरेडो गुगेरिया रे मारो पाप धोयो येसु गुगेरिया गुगेरिया मारे वासु लोईरेडो गुगेरिया रे मारो पाप धोयो येसु गुगेरिया गुगेरिया मारो बापू येसु थर गुगेरिया रे मन काई डर छेनी गुगेरिया गुगेरिया मारो बापू येसु थर गुगेरिया रे मन काई डर छेनी गुगेरिया गुगेरिया मारे दले मायो येसु गुगेरिया रे मारो दल विगो हुशी गुगेरिया गुगेरिया मारे दले मायो येसु गुगेरिया रे मारो दल विगो हुशी गुगेरिया गुगेरिया ఎఫ్బీసీ కుటుంబ పక్షంగా వీక్షించున్న వారికందరికీ దైవ ఆశీర్వాదములు కలుగునుగాక. ఈ శుభ సాయంకాలమున దేవుని వర్తమానాన్ని అందించడానికి కొరకై రెవరెండ్ బాలు భాగ్యరావు గారు సిద్ధపడి వచ్చి ఉంటున్నారు. మన క్రైస్తవ జీవిత యాత్రలో ఒక్కొక్క విశ్వాసి సంఘంలో కలిసి కుటుంబాల వారిగా లేక విశ్వాసులతో పాటు జతపరచబడి తాను పొందిన రక్షణను గురించి మాట్లాడడానికి నేర్చుకోవలసినటువంటి విషయాలను బట్టి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఒక నిలకడగా ఉండేటువంటి సంఘం సేవ చేయదు, అది ప్రేషితో ఉద్యమంలో అది పాలు భాగస్తులు కాలేదు. కనుక ఎప్పటికైనా కానీ సంఘం యొక్క లక్ష్యము, దాని యొక్క గురి, దాని యొక్క నడక కేవలము సువార్త వ్యాపకములోనే, మిషనరీ పరిచర్యలోనే అది ప్రత్యేకించబడింది. దాని కొరకే సంఘం వెలిసింది అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. అది మర్చిపోయి మనం మామూలుగానే ఒక చోట ఉండిపోయి ఆదివారపు ఆరాధనలో ఉండిపోతుంటున్నాం. కనుకనే మనకు అందరికీ మేల్కొల్పు కొరకై తిరిగి ఆలోచన చేసుకోవడానికి కొరకై టు రీథింక్, తిరిగి ఆలోచన చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడానికి కొరకై నేను రక్షించబడ్డది మరొకరిని రక్షించడానికి, రక్షణలోకి నడిపించడానికి, దైవవాక్యం నేర్పించడానికి, వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి దేవుడు ఈ అనుభవాన్ని ఇచ్చాడు. కనుక జాగ్రత్తగా మనం వాక్యాన్ని విందాం, మన జీవితాన్ని మార్చుకుందాం. నిలకడ క్రైస్తవ జీవితం సరి అయినది కాదు. ఎప్పటికీ నడిచేటువంటి క్రైస్తవ జీవితం, ప్రభు కొరకు నడిచేటువంటి క్రైస్తవ జీవితం అది మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. ఈ సమయాన్ని రెవరెండ్ బాలు భాగ్యరావు గారికి ఇస్తుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆన్లైన్ ద్వారా దైవ సందేశం వింటున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు, శుభ ఆశీస్సులు పలుకుతూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం వినక మునుపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతునటి మా ప్రభువా, మీరు మాకిచ్చిన శ్రేష్టమైనటి
ఈ అవకాశం కొరకై మీకు వందనాలు. వాక్యం వింటున్న మమ్మలను దర్శించండి, మాతో మాట్లాడండి నాయన ప్రభువా. మీ మాటలు మాకు జీవము, మాకు బలము, మాకు శక్తి, స్వస్థత, కాపుదల, భద్రత, క్షేమము అన్నిటికీ మీ వాక్యమే మాకు నాయన మూలమై ఉంటున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు నాయన ప్రభువా మీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించబోతున్నందుకై మీకు వందనాలు. వాక్యం వినబోతున్న మమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమిటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభువారు పరలోకానికి వెళుతూ ఆరోహణమవుతూ చెప్పిన చివరి మాటలు లూకా సువార్త 24వ అధ్యాయము 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈ మాట యేసు ప్రభువారు స్వయాన శిష్యులకు చెబుతూ ఉన్నారు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈ మాట ప్రభు చెప్పినప్పుడు శిష్యులు నిజంగా ఎంతగానో పురికొల్పబడాలి, ఆత్మచేత నింపబడాలి. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నారు. ప్రభువును పరిచర్యలో గంభీరంగా ప్రభు పరిచర్యలో వాడబడ్డారు. అలాంటి శిష్యులు యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి ఆయన సమాధి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక లేడు యేసు ప్రభు వారు అని చెప్పేసి వారి పనులకు వారు వెళ్ళిపోయారు. 3.5 సంవత్సరాలు తరబీదు ఏమైపోయింది? ఎందుకు వారు వెనకకు దిగజారిపోయారు? ఈ మాటలో మనం గమనించవలసింది ఏంటంటే, మీరు సాక్షులు అని ప్రభు చెప్పినప్పుడు వారు నిజంగా సాక్షులుగా జీవించవలసిన వారు సాక్ష్యం లేని దీనస్థితికి దిగజారిపోవడానికి కారణం ఏంటంటే, మానవుడు ఎంత బలహీనుడో, ఎంత వీక్గా ఉన్నాడో మనకు ఈ మాటల ద్వారా కనిపిస్తూ ఉంది. వారు బలహీనులైనట్టి ఈ శిష్యులను యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానంలో, రిజరెక్షన్లో తిరిగి వారిని దర్శించవలసిన అవసరత ఏర్పడింది. అవును ప్రియులారా, మన బలహీనులం, బలవంతుడు, శక్తిమంతుడు మన ప్రియ ప్రభు అనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అపోస్తుల కార్యము మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము ఇంకా ముగించబడలేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలలో ఈ యొక్క అపోస్తుల కార్యం గ్రంథము అన్ని గ్రంథాలు ముగించబడింది, కానీ అపోస్తుల అపోస్తుల కార్యము ఇంకా ముగించబడలేదు. అపోస్తుల కార్యము సువార్తలో నుండి పత్రికల్లోనికి తీసుకుని వెళ్ళే సువార్తలకును పత్రికలకు ఒక బలమైన వంతెన లాంటిది. వంతెన ఉంటేనే కదండి మనం దాటగలము. సువార్తలకును పత్రికలకు మధ్యలో అపోస్తుల కార్యము వంతెన లాంటిది. పునరుత్థానటి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు సాక్షులు. చాలా చక్కని మాటలు ప్రభువారు స్వయాన పలుకుతూ ఉన్నారు. మీరు సాక్షులు. ఈ మాట ప్రభు చెబుతుంటుంటే శిష్యుల యొక్క స్పందన ఎలా ఉండి ఉండొచ్చు? నేను అనుకుంటాను ఆమేన్ అని ఉంటారేమో. ఇంతకీ మన పరిస్థితి ఏమిటి? మన స్పందన ఏంటి? ఎవరికి సాక్షులుగా ఉన్నాం? అసలు సాక్ష్యం అనేది ఉందా? కనిపిస్తుందా? శిష్యుల సాక్ష్యాలు సజీవముగా మన మధ్యలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు ఇచ్చిన అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ మహా గొప్ప ఆజ్ఞను శిరసా వహించి శాంతి, సమాధానం, నిరీక్షణ లేని ఈ ప్రపంచంలో 4 మూలలకు ఈ సువార్తను తీసుకెళ్లిన కొందరి స్త్రీ పురుషుల యొక్క జీవిత గాథలే అపోస్తుల కార్యం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను 3 భాగాలుగా విభజించి చూస్తే, నెంబర్ 1 యెరూషలేములో సాక్షులుగా ఉండుట, నెంబర్ 2 యూదయ సమరయ దేశాల్లో సాక్షులుగా ఉండుట, నెంబర్ 3 భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండుట. అపోస్తుల కార్యంలో ఉన్న సంఘ చరిత్రను 3 భాగాలుగా విభజించి మనం చూస్తే, అపోస్తుల కార్యము మొదటి 7 అధ్యాయాలలో యెరూషలేములోని
సాక్షుల చరిత్రను మనం చూస్తాం. అపోస్తల కార్యం 8 నుండి 12 వరకు యూదయ, సమరయ దేశాల్లోని సాక్షుల చరిత్రను మనం చూస్తాం. అపోస్తల కార్యము 13వ అధ్యాయం నుండి 28 వరకు బూది గంతాల వరకు సాక్ష్యం ఇచ్చిన వారి సాక్ష్యాన్ని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ సవర్తీకరణలో ఈ 3 మెట్లు లేక 3 ఘటాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. అపోస్తల కార్యము మొదటి 7 అధ్యాయాల్లో కనిపించే వ్యక్తి ఎవరో తెలుసండి? పేతురు. పేతురు అతి సామాన్యమైన జాలరి. పేతురు, యోహాను విద్యలేని పామరులు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. అతి సామాన్యమైన పేతురు ప్రభువు నొద్ద పొందిన శిక్షణ, పొందిన పరిశుద్ధాత్మ జీవితము సామాన్యమైనది కాదు, అమోఘమైనది, అద్భుతమైనది. అందుకోసమే పౌలు భక్తుడు రిజరెక్షన్ యొక్క పునరుత్థానపు శక్తిని పొందిన తర్వాత కొరింథీ సంఘముతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26 నుండి 31 వరకు. ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారనైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరో దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునంది అతిశయింపవలెనని వ్రాయబడినది. నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచననాయను. ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ అందరిలో నేను అల్పుణ్ణి. దేవుడు తన వాక్యం ఇచ్చాడు. అనేకులకు, లక్షలాది మందికి దేవుని యొక్క వాక్యము రేడియో ద్వారా, సభల ద్వారా, సంఘాల ద్వారా అనేక మందికి సువార్త అందించడానికి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు సీమోను, తర్వాత యేసు ప్రభువారు సీమోనును పేతురుగా మార్చాడు. పేతురు అంటే రాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో చూస్తాం. పేతురు అనే పదానికి అరామిక్ భాషలో కేపా అంటారు. పేతురుకు 3 పేర్లు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 50 సార్లు పేతురు 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 ఈ మాటలు మనం వింటున్నప్పుడు పేతురు 50 సార్లు వ్రాయబడ్డాయంటే పేతురు దేవుడికి కావాలి. పేతురు దేవుని సేవలో వాడబడాలి. పేతురు రూపాంతరం చెందాలి. పేతురు బలమైన నాయకుడిగా, దేవుని ప్రతినిధిగా ఈ లోకంలో వాడబడాలి. అందుకోసమే దేవుడు పేతురును చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, పేతురు మారిపోయాడు. సీమోనుగా రూపాంతరం చెందాడు. మారిన జీవితాలు ప్రభువు కావాలి. సీమోను దేనికి గుర్తు అంటే పరాజయానికి, బలహీనతకు లోనైన పాత స్వభావం, ఓడిపోయే జీవితం పేతురుది. ఓడిపోతున్నావేమో, బలహీనుడైపోతున్నావేమో, ఇదిగో ప్రభు బలహీనమైన పేతుర్ని విజయాన్ని ఇచ్చే నూతన స్వభావం ఇచ్చి వాడుకుంటున్నాడు. సీమోన్ అనే వ్యక్తి లేక మానవుడు బలహీనమైన మట్టి ముద్ద. ఆ మట్టి ముద్దను రాయిగా మార్చాడు. ప్రభు నిన్ను మార్చలేడా? నువ్వు మారలేవా? లేక మట్టి ముద్దగానే ఉండిపోవాలనుకుంటున్నావా? ఒక వ్యక్తి ట్రైన్లో సమోసా 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 అమ్ముకునే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. ఆయనకు సువార్త చెప్పాను, నా దగ్గరికి పిలిచాను, రేడియోలో ఇచ్చిన సందేశాల యొక్క డివైస్, నా దగ్గర ఉన్న ఈ డివైస్ ఇచ్చాను, క్రమంగా వినమని చెప్పాను. వింటూ ఉన్నాడు. తన ఇల్లంతా కూడా రక్షణ పొందింది. బాప్టిజం తీసుకున్నారు. వారు క్రమంగా దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇంటి ప్రక్కల్లోనే ఒక ఆవిడ ఒంటరిగా జీవిస్తూ ఉంది.
కూతురు ఉంది, పెళ్లి చేసింది, అత్తగారింటికి వెళ్ళిపోయింది కూతురు. ఈమె ఒంటరిగా జీవిస్తూ ఉంది. భర్త లేడు, కూలి నాలి చేస్తూ జీవిస్తూ ఉంది. ఒకరోజు ఎందుకో నిరాశతో, దుఃఖముతో ఈ రాజు అనే వ్యక్తి ఇంటికి వచ్చి ఈ డివైస్లో ఉన్న వాక్యం వింటూ వచ్చింది. ఆ రోజు ఉన్న వాక్యం ఏంటో తెలుసా? లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని వింటూ వచ్చింది. పాపాత్మురైన స్త్రీ ఏ విధంగా తన పాపాన్ని ఒప్పుకుందో, విడిచిపెట్టుకుందో, రూపాంతరం చెందిందో, విస్తారమైన పాపాలు ఏ విధంగా క్షమించబడ్డాయో తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేసింది. ఎందుకు ప్రభువుకి ఇచ్చిందో తెలుసా? భర్త లేడు, ఒంటరి జీవితం. ఆమె ఇంకో ఆయనతో పరిచయం అయి సహజీవనం చేస్తూ ఉంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు అది తప్పు, అది మంచి జీవితం కాదు అని రేడియో ద్వారా ఇచ్చిన ఈ సందేశాల ద్వారా ఆమె వినడం ద్వారా మారు మనసు పొందింది. పాప జీవితాన్ని విడిచిపెట్టింది. నాకు ఫోన్ చేశారు, ఆమె ఫోటో తెప్పించాను, ఆమెతో మాట్లాడాను. ఇప్పుడు ఆమె బాప్టిజం కొరకు సిద్ధపడుతూ ఉంది. ఒక రోజున నేను వాక్యం చెప్పడానికి జడ్చర్ల ఎంబీ చర్చిలో వెళ్తూ ఉన్నాను. మెట్లు ఎక్కుతున్నాను. ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, చాలా బలహీనంగా ఉన్నానయ్యా అని ఏడుస్తూ ఉంది. ఆమెను దగ్గర చేయి పట్టుకొని ప్రార్థన చేశాను. అమ్మా, బలహీనమైన నువ్వు అనేక మందికి సాక్ష్యం ఇస్తావు. ఈ మాటలు చెప్పి బలపరిచి పైకి వెళ్ళాను. వాక్యం అయిపోయింది, ఆరాధన అయిపోయింది. తిరిగి ఆమె వచ్చి అంటుంది, అయ్యా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను తాకాడు, నాకు శక్తి వచ్చింది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో శక్తి ఉంది, స్వస్థత ఉంది, బలం ఉంది. బలహీనమైన పేతుర్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. బలహీనమైన నిన్ను బలపరచలేడా? కుమిలిపోతున్నామా? నిరాశలో, నిస్పృహలో వెళుతున్నావు ఓ ప్రియ సహోదరుడా, సహోదరి. ఈరోజు ఈ వాక్యము మన అందరిది, ఈ వాక్యం నీది. ఇంకా చాలు బలహీనమైన పరిస్థితులు. దేవుని దగ్గర రా, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఒక వ్యక్తి, బాలరాజు అనే వ్యక్తి ఫోన్ చేస్తూ ఉంటాడు నాకు. ఆయన రాస్తాడు ఉత్తరం, చాలా విషయాలు రాశాడు. అవి నిజమో కాదో తెలుసుకోవడానికి ఒకరోజు నేను వెళ్ళడం జరిగింది. నాగర్ కర్నూల్ డిస్టిక్. ఇప్పుడు చంద్రమ్మ గుట్ట తండ, చుట్టూ కొండలు ఉన్నాయి, మధ్యలో చంద్రమ్మ గుట్ట తండ ఉంది. 25 కుటుంబాలు ఈ రేడియో ద్వారా సంపూర్ణంగా దేవుని నమ్ముకున్నారు. వారి బలహీనతలు ఏంటో తెలుసా? రోజు తాగేవారు, రోజు కొట్టుకునేవారు, భయంకర విగ్రహారాధన. మీరు వస్తే చూపిస్తాను. ఇప్పుడు ఆ తండలో ఎక్కడ విగ్రహారాధన లేదు. 25 ఫ్యామిలీస్, 25 కుటుంబాల పిల్లలందరూ కూడా దేవుని నమ్ముకున్నారు. అదే తండలో నుండి బాలరాజు అనే సేవకుడు బయటికి వచ్చాడు. అక్కడ చర్చి నిర్మాణం జరిగింది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనమైన మనల్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఆదిమ సంఘంలో పేతురు, పౌలు ప్రాముఖ్యమైన అపోస్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. గొప్ప మిషనరీలు వీళ్ళు. పౌలు ప్రత్యేకంగా అన్య జనాంగము రక్షణ కొరకు ప్రత్యేకింపబడితే, పేతురు యూదుల రక్షణ కొరకు నియమించబడ్డాడు. క్రీస్తు శకం 68వ సంవత్సరం తలక్రిందులుగా కాళ్ళు పైకి సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. యేసు ఎవరో నేను ఎరగను అని చెప్పిన పేతురును పునరుత్థానటి ప్రభు ప్రత్యక్షమై బలపరిచి ఆయనను వాడుకున్నప్పుడు, ఆయనను సిలువ వేస్తూ ఉంటున్నప్పుడు, అయ్యా యేసు ప్రభు వారిని ఏ విధంగా సిలువ వేశారో ఆ విధంగా వేస్తే అంతటి యోగ్యత, అంతటి అర్హత నాకు లేదయ్యా, నన్ను తలక్రిందులుగా వేయండి. ఏం సాక్ష్యం అది! విశ్వాసిగా మన జీవితాల్లో ఉండవలసిన సాక్ష్యం. అపోస్తలుల కార్యం 8 నుండి 12 వరకు అధ్యాయాలలో యూదయ సమరయ దేశాల్లో జరిగిన సువార్త సేవలో కనిపించే ప్రాముఖ్యమైన వ్యక్తులు ఫిలిప్పి, పేతురు. ఫిలిప్పిని కూడా దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఒక ఆయన వెళ్తా ఉన్నాడు, యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు, ఏమీ అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పిని పంపాడు. ఫిలిప్పి వెళుతాడు, రథం మీద కూర్చుంటాడు, వివరిస్తాడు.
ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ దేవుడు ఇప్పుడే నాకు కావాలి, ఈ దేవుని నామంలో ఇప్పుడే నేను బ్యాప్టిజం పొందాలి. వెంటనే జరిగింది. మన జీవితాల్లో వాక్యం ఉంటున్నప్పుడు పరివర్తన, మారు మనసు వెంటనే జరగాలి. వాయిదేసుకుంటూ పోతే రేపు వాయిదాలలో మనం ఉంటామో లేదో మనకు తెలియదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యం 13వ అధ్యాయం నుండి 28 వరకు బూది గంతాల సువార్తీకరణలో కనిపించే వ్యక్తి పౌలు. పౌలు గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా చెప్పవచ్చు. పౌలు హింసకుడు, హానికరుడు. పౌలును చూస్తే అందరూ భయపడేవాళ్ళు. ఆ పౌలు ఆ దమస్కు మార్గంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, కింద పడిపోయినప్పుడు అప్పుడు తెలిసింది, ఈ దేవుడే నిజమైన దేవుడు. ఈ దేవుని కొరకు నేను జీవించాలి, ఈ దేవుని ప్రకటించాలి. ఈ దేవుని గురించి నేను చెప్పకపోతే అయ్యో అయ్యో, ఈ సువార్త, ఈ శుభవార్త నేను అందించకపోతే నాకు శ్రమ. ఏం సాక్ష్యం అండి! మనకు అలాంటి సాక్ష్యం ఉందా? ప్రభు ఇచ్చిన చివరి ఆజ్ఞ నెరవేర్పు యొక్క ప్రారంభమే ఈ యొక్క అపోస్తల కార్యం. ప్రియులారా, ప్రభు జీవితం గురించి 4 సువార్తల్లో వ్రాయబడ్డాయి. కానీ ప్రభు పరలోకానికి పోతూ పౌలు రాసిన పత్రికల మధ్య కాలంలో ఏం జరిగింది అనే విషయాల మీద వ్రాయబడిన ఒకే ఒక గ్రంథము అపోస్తల కార్యము. రారాజైన ప్రభు చివరి ఆజ్ఞ మత్తయి సువార్త 28:18 నుండి 20 వరకు మనం చూసినట్లయితే ప్రతి విశ్వాసి జీవితమే సాక్ష్యంగా ఉండాలి. ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞతో పాటు వాగ్దానం ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటి? మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, ఈ వార్త ప్రకటించండి. మరి వాగ్దానం ఏమిటి? వాగ్దానం ఏమిటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను. ప్రేమటి దేవుని బిడ్డలారా, సాక్షులను, నమ్మిన బిడ్డలను తీసుకొని వెళ్ళటానికి మన ప్రియ ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఇదే మన నిరీక్షణ. సాక్ష్యం ఇచ్చినప్పుడు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, అది మన చేతిలో లేదు. కానీ ఒకటి మటుకు మన చేతిలో ఉంది. ఏంటది? ప్రకటించుట, సాక్ష్యం ఇచ్చుట. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బంధువులతో ఉన్నా, నువ్వు పొందిన నూతన జీవితం, నువ్వు పొందిన సాక్ష్యం, దేవుడు నీ జీవితంలో చేసిన మేలు తప్పకుండా ఇతరులతో చెప్పాలి. కనీసం నీ భర్తతోనే చెప్పాలి, నీ భార్యతోనే చెప్పాలి, నీ బిడ్డలతోనే చెప్పుకోవాలి. ఆ కుటుంబం ఆధ్యాత్మికంగా సాక్ష్యంలో జీవించినప్పుడు ఆ కుటుంబం ద్వారా అనేక మంది సాక్షులుగా మారటానికి అవకాశం ఉంది. సాక్ష్యం ఇచ్చుట అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మన బిడ్డలకు దేవుడి గురించి చెప్పాలి. వారు దేవుని తెలుసుకుంటారు, వారు నేర్చుకుంటారు, వారు వారి బిడ్డలకు చెప్తారు. అలా చెప్పుకుంటూ పోవాలి. అలా చెప్పే కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్లో దేవుని అద్భుతమైన దైవ ప్రత్యక్షత ఉంది. దేవుడు ఎలా ఉంటాడో ఆశ్చర్యపోయి మానవ జాతికి దేవుడు ఇలా ఉంటాడు అని చెప్తుంది బైబిల్. దుఃఖంలో ఉన్నవారికి ఓదార్పు, సమస్యలో ఉన్నవారికి పరిష్కారం, జీవితంలో వచ్చే కష్ట నష్టాలను తట్టుకుని నిలబడగలిగే ధైర్యాన్ని ఇస్తుంది బైబిల్. ఎప్పుడు తరిగిపోని ధనరాశి, పరలోకపు గని, ఈ గనిలో నుండి త్రవ్వుకున్న కొలది ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, సీమోను పేతురుగా మార్పు చెందాడు. సౌలు పౌలుగా మార్పు చెందాడు. వల్లి అనే ఒక స్త్రీ తన పాపాన్ని ఒప్పుకొని దేవుని బిడ్డగా మారిపోయింది. 25 కుటుంబాలు విగ్రహారాధన నుండి, మూఢనమ్మకాల నుండి, త్రాగుడు నుండి, ఈ లోకపు బానిసత్వం నుండి విడుదల పొందారు, మారు మనసు పొందారు. మరి మన పరిస్థితి ఏమిటి? మారిన జీవితం మనకుందా? పౌలు మారిపోయాడు. మారిన జీవితం ఈ ప్రపంచానికి చూపిస్తూ ఉన్నాడు. పేతురు మారిపోయాడు. మారిన జీవితం ఈ ప్రపంచానికి చూపిస్తున్నాడు. నీ జీవితం ఎవరికి చూపిస్తున్నావు? మారిన జీవితం ఉంటే
దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. వాక్యం విన్న మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు పేరు పేరున దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతునటి మా ప్రభువా, ఈరోజు నాయన ప్రభువా, అపోస్తుల కార్యము గ్రంథం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, పేతురు ఎంత బలహీనుడో నాయన, బలహీనమైనటి పేతురుని మీరు బలపరిచారు. ప్రభువా, పేతురు బలహీనుడని వింటున్నప్పుడు మేమందరము బలహీనులమని ఒప్పుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని బలపరచండి నాయన. ప్రభువా నాయన, పౌలును ప్రభువా నాయన మీరు సౌలుగా ఉన్న నాయన వ్యక్తిని పౌలుగా మార్చారు. ఎంత బలంగా మీరు వాడుకున్నారో మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభువా నాయన, వల్లి అనే ఒక ఆమె నాయనా ప్రభువా ఎంత భయంకరమైన జీవితం జీవిస్తూ ఉంటుందో మీ మాటల ద్వారా దర్శించారు. తన జీవితాన్ని మీకు అప్పగించింది. చంద్రమగుట్ట తండ 25 కుటుంబాలు ప్రభువా నాయన మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చారు. నాయన, ఈ వర్తమానం ద్వారా మా జీవితాల్లో కూడా ప్రభువా నాయన గొప్ప మార్పును ప్రభువా మీరు తీసుకొని రండి. ఈ లోకంలో మా జీవితము క్షణభంగురమునైనా ప్రభువా, ఎప్పుడు గతిస్తామో మాకు తెలియదునైనా, ప్రాణం ఉన్నప్పుడే, ఊపిరి ఉన్నప్పుడే, మాట్లాడుతుండగానే, జీవంతో ఉన్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే మేము నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, నా కుటుంబ దేవుడు, నా సంఘ దేవుడు, వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడో సాక్ష్యం చెప్పడానికి మా నోటిని తెరవండి నాయన. మమ్మల్ని వాడుకోండి. ఈరోజు వాక్యం విన్న మమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించుమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని బలమైన దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్.